ధృతరాష్ట్రుడు భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, సమస్త మంత్రివర్గాన్ని సమావేశపరిచాడు. ధృతరాష్ట్రుడు కర్ణుడి ఆలోచనల్ని చాలా సున్నితంగా చెప్పి అందరి అభిప్రాయాలు అడిగాడు. భీష్ముడు ఏ విధమైన సందేహం లేకుండా తన అభిప్రాయాన్ని చెప్తూ ఇలా అన్నాడు. ధృతరాష్ట్ర, పాండవులతో వైరానికైనా యుద్ధానికైనా నేను ఎప్పుడూ ఒప్పుకోను. నాకు నువ్వెంతో, నీ కొడుకులెంతో, పాండవులు కూడా అంతే. ఈ రాజ్యం కురువంశీయులది, తాతలు తండ్రుల నుంచి వస్తున్నది. ఇది పాండవులకు చెందినది. దీని మీద నీకెంత అధికారం ఉందో, దుర్యోధనుడికి ఎంత అధికారం ఉందో, పాండపుత్రులకు కూడా అంతే అధికారం ఉంది. దుర్యోధన, నువ్వు రాజ్యాన్ని అధర్మంగా చేజెక్కించుకుందాం అనుకుంటున్నావు. పాండవుల మీద వైరంతో వాళ్ళ మీద చాలా పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నావు. మన అదృష్టం బాగుండి వాళ్ళు ఆ ఇంట్లో కాలిపోకుండా బయటపడ్డారు. దుర్యోధన, ఈ ఒక్క మాట జ్ఞాపకం ఉంచుకో. పాండవులు జీవించున్నంత కాలం వారి రాజ్యాన్ని నువ్వు కాదు కదా, సాక్షాత్ దేవేంద్రుడు దిగి వచ్చిన అపహరించలేడు. సో ఈ తప్పుడు ఆలోచనలు మానేయి. నువ్వు ధర్మంగా ప్రవర్తించాలనుకుంటే, ఈ లోకంలో క్షేమంగా ఉండాలనుకుంటే పాండవులకి అర్ధరాజ్యం ఇచ్చేయి అని అన్నాడు. ఆ తర్వాత ద్రోణుడు తన అభిప్రాయం చెప్తూ ఇలా అన్నాడు. భీష్ముడి ఆలోచనలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అనేక అమూల్యమైన బహుమతులు పంపి పాండవుల్ని స్వాగతించు. వాళ్ళు ఇక్కడికి వచ్చి నిన్ను భక్తితో నమస్కరిస్తారు, నీ ఆజ్ఞ పాటిస్తారు. వారికి అర్ధరాజ్యం ఇచ్చి నీ గౌరవం నిలుపుకో. కురువంశం సుఖశాంతులతో ఉండేలాగా చెయ్యి అని అన్నాడు. అప్పుడు వెంటనే కర్ణుడు లేచి, మహారాజా, వీళ్ళిద్దరూ నీ వల్ల ధనం పొందుతున్నారు, గౌరవం పొందుతున్నారు, అయినా నీకు మేలు చేసే మాటలు చెప్పట్లేదు. రాజా, రాజ్యం ఎవరికైనా గుడ్ లక్ అండ్ ఫార్చ్యూన్ వల్లే లభిస్తుంది, ఏ ఇతర కారణాల వల్ల రాదు. నీ అదృష్టం వల్ల నీకు దక్కిన రాజ్యం నీదే. దీన్ని నువ్వు, నీ కొడుకులే శాశ్వతంగా అనుభవించాలి. దీన్ని ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. నీకు సలహా ఇచ్చే వాళ్ళల్లో నీకెవరు మేలు కోరుతున్నారో, ఎవరు నష్టం కలిగిస్తున్నారో ఆలోచించుకో. ఆ తర్వాత ఏం చేయాలో నిర్ణయించుకో అని అన్నాడు. ద్రోణుడు ఆ మాటలు సహించలేక ఇలా అన్నాడు. ఓరి దుష్టుడా, నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావో నాకు తెలుసు. పాండవుల మీద అసూయ, ద్వేషం పెంచుకున్నావు. ఆ కుళ్ళులో కాలిపోతున్న నువ్వు దుర్యోధనుడిని అడ్డం పెట్టుకొని పాండవుల్ని చంపుదామనుకుంటున్నావు. అందుకే ఇలాంటి పాపిష్టి సలహా ఇస్తున్నావు. నేను కురువంశానికి మేలు కోరేవాణ్ణి. నేను భీష్ముడు చెప్పినట్టు చేయకపోతే కౌరవులందరూ ఒకరితో ఒకరు నాశనం అయిపోతారు అని అన్నాడు. ఆ తర్వాత విదురుడు అందుకున్నాడు. రాజా, నీ పెద్దలు నీకు మేలు కలిగించే మాటలే చెప్తున్నారు, కానీ నీకు వారి మీద గౌరవం లేదు. నీకు వాళ్ళ మాటలు వింటమే ఇష్టం లేదు. విన్నట్లు నటిస్తావు, కానీ మనస్సుకు పట్టించుకోవు. భీష్మ ద్రోణులు చెప్పింది విను. పాండవులకు అన్యాయం చేయొద్దు. లేదని యుద్ధానికి వెళ్ళావంటే అక్కడ అర్జునుడు, అతనికి అండగా బలరాముడు, కృష్ణుడు ఉన్నారనే విషయం గుర్తుపెట్టుకో. సో నువ్వు బతుకుండాలన్నా, నీ కొడుకులు బతుకుండాలన్నా, ఇక్కడున్న ప్రజలందరూ బతుకుండాలన్నా దుర్యోధనుడు మాటలు వినకు అని అన్నాడు. ధృతరాష్ట్రుడు చాలా తెలివిగా పరిస్థితిని అంచనా వేసి తన కొడుకు మాటలు చెల్లలేదని గ్రహించి ఇలా అన్నాడు. మీరందరు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. మనకి గొడవలెందుకు? విదురా, నువ్వు బహుమానాలన్నీ తీసుకెళ్లి పాండవులని హస్తినాపురానికి తీసుకురా అని అన్నాడు.